కార్బైడ్ రసాయనం వాడి పండ్లను మాగించి వినియోగదారులకు అమ్మితే పండ్ల దుకాణాల వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రతా శాఖ అధికారి వెంకటరాముడు హెచ్చరించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని ఎంఏఎస్ ఫ్రూట్స్ గోదాం ఆవరణలో మంగళవారం పండ్ల వ్యాపారస్తులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్బైడ్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై రైతులు, వ్యాపారస్తులకు ఆయన అవగాహన కల్పించారు. కార్బైడ్ రసాయనం వాడకాన్ని 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిషేధించిందన్నారు. దుష్ప్రభావాలు కలిగి ఉండడం వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇక కార్బైడ్ ఇథోపిన్లను వాడి పండ్లను మాగించరాదని అధికారులు సూచించారు. సహజ సిద్ధంగా పండ్లను మాగించేందుకు వరిగడ్డిలో ఉంచడం, చీకటి గదుల్లో ఉంచి మాగించుకోవడం వంటి పద్ధతులు కూడా ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వెంకటరాముడు తెలిపారు. ఈ సందర్భంగా రసాయనాలు వాడకం వల్ల కలిగే అనర్థాలను గురించి వ్యాపారస్తులకు అధికారులు అవగాహన కల్పించారు. ఇక ఆహార భద్రతా శాఖ అధికారి కాసిం అలీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడకు రావడం జరిగిందని, వ్యాపారస్తులు ఆహార భద్రతా శాఖ రూపొందించిన నియమ నిబంధనలకు లోబడి పండ్లను సహజ సిద్ధంగా మగ్గించి ఇక అమ్మాల్సి ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని, ఇక కోర్టులో హాజరుపరిస్తే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఈరోజు మనం ఆళ్లగడ్డ పట్టణంలో ఉండే పండ్ల రైతులకైతేనేమి, పండ్ల వ్యాపారస్తులకైతేనేమి, ఇక్కడ వినియోగదారులకైతేనేమి, మన ఆళ్లగడ్డ పట్టణంలో మన గవర్నమెంట్ మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా అంతా ఈ సదస్సును నిర్వహిస్తూ, అందులో భాగంగా ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో ఇక్కడ మన వ్యాపారస్తులకు, పండ్ల వ్యాపారస్తులకి కూడా ఇక్కడ మనం అవగాహన సదస్సు నిర్వహించుతున్నాము. ఈ సదస్సులో కాల్షియం కార్బైడ్ నిషేధం గురించి వారికి తెలియజేస్తున్నాము. ఈ కాల్షియం కార్బైడ్ వాడకూడదని, ఆ కాల్షియం కార్బైడ్ వాడటం వలన ఆరోగ్యానికి హానికరం అనేది తెలియపరుస్తున్నాము. ఈ కార్బైడ్ కాల్షియం వాడకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏసీ ఛాంబర్స్ కానీ, రైపనింగ్ ఛాంబర్స్ కానీ, ఏసీ గదుల్లో కానీ, మరియు మా పండ్లను కృత్రిమంగా న్యాచురల్గా మాగబెట్టుకోవచ్చును. అదేవిధంగా చిన్న వాళ్ళు ఈ పండ్ల వ్యాపారస్తులు అయితే మన ట్రేస్లోనే ఎన్ రైపనింగ్ అని ఎథలిన్ ప్యాకెట్స్ వస్తున్నాయి. ఆ ప్యాకెట్స్ కూడా ఒక ట్రేకు అంటే 20 కేజీల ట్రేకు ఒక 2 ప్యాకెట్లు పెట్టి మాగబెట్టుకోవచ్చును.